లెట్స్ గో అండ్ సర్ప్రైజ్ మై హస్బెండ్. 21 డేస్ లాంగ్ డిస్టెన్స్ తర్వాత ఫైనల్లీ నేనైతే రంజిత్ దగ్గరికి వెళ్తున్నాను. అండ్ నేనొస్తున్నట్టు తనకి చెప్పలేదు. చెప్పకుండా అంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు తిడతారా? లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతారా? అన్న మిక్స్డ్ ఎమోషన్స్‌తో నైట్ అంతా పడుకోలేదసలు. మొత్తం మెలకువగానే ఉన్నాను. ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయిపోయి ఇంకా ఆటో తీసుకొని ఇంటికైతే వెళ్ళాను. ఇంటికి వెళ్ళే దారంతా కూడా చాలా టెన్షన్‌గా అనిపిచ్చింది. అసలు ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి. ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోదాము అని చెప్పి డిసైడ్ అయ్యాను గట్టిగాను. జస్ట్ కిడ్డింగ్. ఫైనల్లీ 3 వీక్స్ తర్వాత మా ఇంటికొచ్చాను. అండ్ డోర్ నాక్ చేశాను. పాపం నిద్రలో ఉన్నారు. నిద్రలో లేచొచ్చి ఫుల్ షాక్ అయ్యారు. అసలేమీ మాట్లాడట్లేదు. అలా చూస్తూ ఉండిపోయారంతే. దిస్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. చాలా అనిపించింది ఇలా సర్ప్రైజ్ చేయడం. హమ్మయ్య! ఇంక తనేం అనలేదు గదా! సో, ఇంక ఫ్రెష్ అయిపోయి నా ఫేవరెట్ ప్లేస్‌కి వెళ్ళి రవ్వ దోస బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాము ఇద్దరం కలిసి. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.